అమ్మ చెప్పే కథలకు స్వాగతం. సకులు కథ మొదలు పెడదామా? నేను పేదదాన్ని కాబట్టి మా అమ్మ నాన్న చనిపోయిన వెంటనే మా అన్నయ్య నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి వద్దని నేను చాలా ఏడ్చాను. ఆ పిచ్చివాడు నన్ను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కానీ నా పిచ్చి భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. నా కోసం చాలా ఖరీదైన వస్తువులు తెచ్చేవాడు. కానీ రాత్రి కాగానే అతడు వేరే గదిలోకి వెళ్ళేవాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒకరోజు అతడి రహస్యం తెలుసుకోవాలని ముందుగా అతని గదిలో దాక్కున్న నాకు నా పిచ్చి భర్త చేసిన పని చూసి నా మతి పోయింది. ఎందుకంటే నా భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అతని దగ్గర డబ్బు లేకపోయినా నా కోసం ఖరీదైన వస్తువులు తీసుకొని వచ్చేవాడు. అతడు ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నాడు అని నేను ఆశ్చర్యపోయాను. కానీ అతను చాలా విచిత్రమైన పనులు చేస్తాడు. అవి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేవి. అతడు నాకు ఇష్టమైన వస్తువులు, ఆహారాన్ని తెచ్చిచ్చేవాడు. అయితే రాత్రి కాగానే మరొక గదిలోకి వెళ్ళి పడుకునేవాడు. అతడు నా గురించి అంత శ్రద్ధ తీసుకుంటుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. అతడు నా కోసం చాలా మంచి వస్తువులను తీసుకొని వచ్చేవాడు. కానీ అతడు నాతో మాట్లాడడానికి ఎందుకు ఆసక్తి చూపడు? నా దగ్గర ఎందుకు కూర్చోడు? నా మాట ఎందుకు వినడు? నా పట్ల అతని వైఖరి సాధారణంగా ఎందుకు లేదు అన్న విషయాన్ని కనుక్కోవడానికి నేను ముందు రోజు రాత్రి తన గదిలో దాక్కున్నాను. ఎందుకంటే అతడు గదిలోకి వస్తే నాకు తెలుస్తుంది. ఇంతకీ ఆ గదిలో ఏముంది? అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అతడు నా దగ్గర ఎందుకు కూర్చోడు అని కొంతసేపటికి గదిలోకి వచ్చిన నా భర్త ప్రవర్తన చూసి నా ఒంట్లో వణుకు పుట్టింది. ఎందుకంటే నా పేరు అనుపమ. నేను చాలా అందంగా ఉండేదాన్ని. మా వదిన నా అందాన్ని చూసి కుళ్ళుకునేది. ఆమె ఇలా చెప్పేది, ఏదో ఒకరోజు నీ అందమంతా మట్టిలో కలిసిపోతుంది అని. దేవుడంటే కొంచెం భయపడండి వదిన, నేను నీకు చేసిన అపకారం ఏంటి అని అడిగాను. మా అమ్మ బ్రతికే ఉంది. మా నాన్న ఈ లోకంలో లేడు. కానీ మా నాన్న ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఆర్డర్లు వేస్తూ సంతోషంగా ఉండేదాన్ని. మా అన్నయ్య కూడా నన్ను ద్వేషించేవాడు. నువ్వు నా భార్యతో పోటీ పడొద్దు అని చెప్పేవాడు. అప్పుడు నేను కూడా కొంచెం గర్వంగా ఉండేదాన్ని. ఎందుకంటే నాతో తప్పుగా ఎవరు మాట్లాడినా నేను సహించలేకపోయేదాన్ని. ఇప్పుడు వదిన అమ్మకు సమయానికి భోజనం కూడా పెట్టకుండా మా అమ్మకు చద్దన్నం పెట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఒకరోజు ఆమె మా అమ్మ ముందు పాడైపోయిన భోజనం పెట్టింది. అప్పటికే మా అమ్మ షుగర్ జబ్బుతో బాధపడుతుంది. వదిన, అమ్మకు ముందు నుంచి ఆరోగ్యం బాగోలేదని మీకు తెలియదా? మా అమ్మకు పాడైపోయిన అన్నం పెట్టి చంపాలని అనుకుంటున్నారా అని అనడంతో ఈ విషయంలో మా వదినకి నాకు పెద్ద గొడవ జరిగింది. అప్పుడు మా అన్నయ్య తన భార్యకే సపోర్ట్ చేసేవాడు. ఏదో ఒకరోజు నీకు బుద్ధి చెప్పి నిన్ను సరిచేస్తాను. నువ్వు చిన్నదానివి, నీ పనేంటి? నీకన్నా పెద్దదైన వదినతో ఇలా మాట్లాడతావా? ఇక్కడ విషయం చిన్నది పెద్దది కాదన్నయ్య. ఏదైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా చెబుతాను అన్నాను. ఆ రోజు రాత్రి అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎంతగా ఆరోగ్యం చెడిపోయిందంటే తనని హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. 4 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆ తరువాత ఆమె ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో నేను చాలా ఆందోళన చెందాను. చాలామంది బంధువులు ఉన్నారు, కానీ వారందరూ మా అమ్మ అత్తారింటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ దుఃఖంగా అనిపించలేదు. వారు కొంచెం విచారం వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో మా అన్నయ్య నేను మాత్రమే ఉన్నాము. ఒకరోజు రాత్రి అన్నయ్య నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు, అమ్మ ఈ లోకంలో లేదు అనటంతో బహుశా మా అన్నయ్య ఇలా అంటాడని నాకు అనిపించింది.
అమ్మ లేకపోతే నేనున్నాను కదా, నీకేమైనా అవసరం అయితే నాకు చెప్పు అని చెబుతాడనుకున్నాను. కానీ దానికి విరుద్ధంగా వచ్చే శనివారం నీ పెళ్ళి అని చెప్పాడు. అతను సడన్గా అలా అనడంతో నేను ఆశ్చర్యపడి ఏంటి అని అడిగాను. అవును, నేను నీకు పెళ్లి చేస్తున్నాను, నువ్వు కూడా ఒక ఇంటిదానివైతే బాగుంటుంది అని అన్నాడు. నా పెళ్ళి ఎవరితో చేస్తున్నావు అని అడిగినా ప్రయోజనం లేదు, అడిగే అంత అవసరం లేదనిపించింది. కానీ ఇంత త్వరగా పెళ్ళి అనడంతో అవును పెళ్ళే. అమ్మ చనిపోయి కేవలం నెల మాత్రమే గడిచింది. నీ మనసులో పెళ్లి గురించి ఏమైనా కోరికలు ఉన్నా దాన్ని మనసులోనే అణిచివేసుకో. ఎందుకంటే నెల ముందే మీకోసం డ్రమ్స్ పెట్టించలేను, నీ వరుడిని గుర్రం మీద తీసుకొని రాలేను. ఇలా చెప్పి అతను గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను దిండు మీద తలపెట్టి ఏడవడం మొదలుపెట్టాను. కానీ పెళ్ళైతే ఏదో ఒక రోజు జరగాల్సిందే. అలా జరిగితే నాకు సొంత ఇల్లు ఉంటుంది, నేను ఎవరి బానిసగా ఉండనవసరం లేదు అని ఇలా ఆలోచించి నా మనసుని ఓదార్చుకున్నాను. ఎలాగైనా వదిన పోరు తప్పుతుంది, లేకపోతే వేరే ఏ విధంగానో వదిన పోరు తప్పించుకోలేను. ఈ ఆలోచనలతో రోజులు గడిచిపోయాయి. కానీ పెళ్లి రోజు తనని చూసి నేను కంగారు పడ్డాను. మా అన్నయ్య ఇలాంటి వ్యక్తితో నా పెళ్లి జరిపిస్తున్నాడు, బహుశా ఇందులో కూడా మా వదిన హస్తం ఉండొచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు గొడవ జరిగినా మా వదిన శత్రువు అయిపోతుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది ఆమె ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అనిపిస్తుంది. ఈరోజు అదే జరిగింది. ఇప్పుడు ఆమె నాపై విజయం సాధించింది. ఎందుకంటే నాకు కాబోయే వరుడు విచిత్రమైన స్థితిలో కూర్చున్నాడు. అతడి వాలకం చూస్తుంటే చిన్నపిల్లలు కూడా ఊహించగలరు. అతను నార్మల్ వ్యక్తి కాదు. వాస్తవానికి అతను పిచ్చివాడు. ఎందుకంటే అతని చేతిలో చాక్లెట్లు పెట్టుకొని వాటిని తింటున్నాడు. అతని జుట్టు మొత్తం చెదిరిపోయింది. బట్టలైతే కొత్తవి వేసుకున్నాడు, కానీ ఏదో చిన్నపిల్లవాడు బురదలో ఆడుకొని మురిగి చేస్తున్న మాదిరిగా అయిపోయాయి అతని బట్టలు. ఇతనే వరుడని, అతనికి పిచ్చి ఉందని అందరికీ తెలిసిపోయింది. మా వీధిలోని మహిళలు పెళ్లికి వచ్చారు. ఎందుకంటే మాకు బంధువులు లేరు. వాళ్ళు కూడా చెప్పటం మొదలుపెట్టారు, అనుపమకు కాబోయే భర్త పిచ్చివాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నా వదినలు కలిసి సొంత చెల్లికి ఎంత అన్యాయం చేస్తున్నారు. తల్లి చనిపోయేసరికే వీళ్ళ కళ్ళు మూసుకుపోయాయి. ఇంత అందమైన అమ్మాయిని ఒక పిచ్చివాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. అందరూ అనుకుంటూ ఉండగానే నా పెళ్లి జరిగిపోయింది. ఆ తరువాత నేను నా భర్తను చూశాను. ఇప్పుడు అప్పగింతలు జరగబోతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను ఏడవాలనుకున్నాను, కానీ ఏడవటం లేదు. ఒకవేళ ఏడ్చినా నా కన్నీళ్ళని ఎవరు చూస్తారు? నాకు మా అమ్మ చాలా గుర్తుకొస్తుంది. ఒకవేళ మా అమ్మ ఈరోజు బ్రతికి ఉంటే నాకు ఇలా ఎప్పటికీ జరిగి ఉండేది కాదు. వదిన అన్నను రెచ్చగొట్టడంతో అతను ఆవేశంలో దేని గురించి ఆలోచించకుండా తన చెల్లి పెళ్ళి ఒక పిచ్చివాడితో జరిపిస్తున్నాడు. వాడు నన్ను ఎక్కడ ఉంచుతాడు? ఎలా చూసుకుంటాడు? ఏం తిండి పెడతాడు? ఏం తాగిస్తాడు? నన్ను ఎలా పోషిస్తాడు అన్న విషయం కూడా తను అర్థం చేసుకోలేదు. ఈ రోజుల్లో ఉద్యోగం లేని అబ్బాయిలకు తమ కూతుర్లను ఇచ్చి పెళ్లి కూడా చేయటం లేదు. అలాంటిది అతని దగ్గర తెలివితేటలు లేవు, ఒక పద్ధతి లేదు. నాకు ఒక క్షణం ఇలా అనిపించింది, అతనితో వెళ్ళడానికి నిరాకరించాలి అని. కానీ ఆ తరువాత ఏమవుతుంది? నేను ఎంత సీన్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళు నన్ను ఇక్కడ నుండి తరిమి కొట్టేవారు. అందుకే అన్నీ ఆ దేవుడిపై వేసి మౌనంగా వెళ్ళిపోవాలనుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు మా అన్నయ్య నా తలపై చేయి వేయడానికి ప్రయత్నించగా నేను నా తలని వెనక్కి జరిపాను. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ ఈ దృశ్యాన్ని చూస్తున్నారు కాబట్టి. తనని కూడా అవమానించాలి అనుకున్నాను. కనీసం ఇలాగైనా అతను నాకు చేసిన అన్యాయం తెలుసుకుంటాడేమో అని. అతను చేసిన పని మంచిది కాదు. వదిన కూడా నన్ను కలవడానికి ముందుకు వచ్చినప్పుడు నేను తనని కూడా కలవలేదు. ఎందుకంటే
అప్పగింతలప్పుడు మా వదిన, మహాతల్లి, నీ పెళ్లి జరిపించాము, ఆ ఇంట్లో నీ కుతంత్రాలు చూపించకు, మంచిగా ఉండు, లేకపోతే నీ ఇంటిని పోగొట్టుకుంటావు అని అందరి ముందు చెప్పింది. ఏ వదినైనా ఇలా చెబుతుందా తన ఆడబిడ్డతో? అది కూడా ఆమె అప్పగింతల రోజు. మనసులో ఎంత ద్వేషం ఉన్నా కూడా ఏ ఆడకూతుర్ని ఇంట్లో నుంచి బయటికి పోవాలని అవమానించి ఎవ్వరూ పంపరు. నాతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ దేవుడు అంతా గమనిస్తున్నాడు. నాపై ఎంత అణిచివేత జరుగుతుందో ఏదో ఒకరోజు ఆ దేవుడు నాకు న్యాయం చేస్తాడు అని నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం నా సమయం బాగోలేదనిపిస్తుంది. నాకేమీ అర్థం కావడం లేదు. నా భర్త పిచ్చివాడు, కానీ అతని ఇల్లు చాలా బాగుంది. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అతనికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. అతను కూడా ఆ ఇంట్లోనే ఉంటాడేమో అని నాకు అనిపించింది. కానీ రాత్రి కాగానే అతని అన్నకి బదులు అతని తమ్ముడు గదిలోకి రావడంతో నేను కంగారు పడ్డాను. వదినా, భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఇది నా సొంత ఇల్లు. నాకు మరొక చోట ఇల్లు ఉంది. నా కోసం నా భార్య, పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. నా భార్య దీన్ని అంగీకరించదు. ఎందుకంటే అతనితో తనకు మంచి సంబంధం లేదు. నేను తనని చూసుకోలేను. మాకు తల్లిదండ్రులు లేరు. మీరు మీ భర్త మాత్రమే ఉన్నారు. ఇది మీ ఇల్లు. ఒకవేళ మీకు ఏ వస్తువు ఎక్కడ ఉందో అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి. నా నెంబరు గోడ మీద రాసి ఉంచాను. ఒకవేళ అతను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే మీరు నన్ను పిలవండి. కానీ ఇది అర్థం చేసుకోండి, నాకు కూడా పిల్లలున్నారు. నేను ఇక్కడికి రావడం పోవడం నా భార్యకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఒకవేళ తీవ్రమైన అత్యవసర పరిస్థితి ఉంటే దయచేసి కాల్ చేయండి. లేకపోతే సొంతంగా మీరే మీ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు అతను నీ భర్త మరియు నీతో పాటే ఉండాలి. ఈ మాటలు వింటుంటే నా జీవితం ఎంత దారుణంగా ఉండబోతుందో నాకు అర్థమవుతుంది. నేను సరే అని తల ఊపాను. నేను ఇంకా ఏం చెప్పగలను? వదినా, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు చింతించవలసిన అవసరం లేదు. ఏదో ఒకరోజు అంతా సర్దుకుంటుంది అని అతడు నన్ను ఓదారుస్తున్నాడని నాకు తెలుసు. కానీ అతడు మళ్ళీ ఇలా చెప్పాడు. నేను మీకు ఈ విషయం మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఏదో ఒకరోజు అంతా సవ్యంగా అవుతుంది. దేని గురించి మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నాడు. అతడు ఈ మాటలని ఇలా 2 సార్లు ఎందుకు అంత గట్టి నమ్మకంతో చెబుతున్నాడు? ప్రస్తుతం నాకేమీ అర్థం కావడం లేదు. నేను సరే అని అన్నాను. నా భర్త మరొక గదిలో కూర్చొని ఉన్నాడు. నేను అతడి గదిలోకి వెళ్ళగానే అతడు కంగారు పడ్డాడు. ఈ గది బహుశా అతడిదే అయి ఉండొచ్చు. అక్కడ చాలా వస్తువులు విరిగిపోయి ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బొమ్మలు మరియు చాక్లెట్ల కవర్లు పడున్నాయి. బహుశా అతడిది చిన్నపిల్లల మనస్తత్వం అయి ఉండొచ్చు. అతడు నన్ను చూడగానే నాకు భయమేసింది. అతడు నాతో మాట్లాడి నాకేదైనా చెబుతాడేమో, లేదా ఏదో ఒక పని చెబుతాడేమో అనుకున్నాను. కానీ అతను అలాంటిదేమీ చెప్పలేదు. నేను నిశ్శబ్దంగా వెళ్ళి నా గదిలో పడుకున్నాను. గది లోపల నుంచి డోర్ లాక్ వేసుకోవాలని నా మనసులో అనిపించింది. కానీ నేను అలా చేయలేదు. చెప్పడానికి చాలా వింతగా అనిపిస్తుంది, కానీ ఇంత ప్రశాంతమైన నిద్రను నేను ఇంతకు ముందు ఎప్పుడూ పొందలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను. నా ఎదురుగా నా భర్త కూర్చొని ఉన్నాడు. అతన్ని చూడగానే నాకు భయమేసింది. అప్పుడు నేను టేబుల్ వైపు చూసినప్పుడు నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అప్పటికే టేబుల్ మీద టిఫిన్ ఉంది. టిఫిన్ బయట నుంచి తెచ్చినట్లుగా కనిపిస్తుంది. వెంటనే నేను తన వైపు చూసి చుట్టుపక్కల చూశాను. బహుశా అతడి తమ్ముడు వచ్చి ఉంటాడు, అతడే టిఫిన్ తెచ్చి ఉంటాడు అనుకున్నాను. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంటి తలుపులు ఇంకా మూసే ఉంది. నేను రాత్రి పడుకునే ముందు తలుపుకు తాళం వేశాను అని నేను ఆలోచిస్తుండగా నా భర్త నాకు టిఫిన్ తినమని చెప్పి అతను కూడా టిఫిన్ తినడానికి కూర్చున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అతనికి ఇంత తెలుసా?
మాకు పెళ్ళయింది, అందుకే బజార్ నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలని. అప్పుడు అతను ఎలా పిచ్చివాడయ్యాడు. తరువాత అతడు వింతగా పాట పాడటం మొదలుపెట్టాడు. ఇది ఏదో కార్టూన్లోని పాట కాబట్టి ఇది సాధారణమైన చర్య కాదని నాకు అర్థమైంది. బహుశా అతడికి ఆకలై ఉండొచ్చు. ఇంత చిన్న పనిని కూడా ఏ చిన్నపిల్లాడైనా చేయగలడు అని నేను టిఫిన్ తినేశాను. దాని తరువాత నేను ఇంటిని శుభ్రం చేయటం మొదలుపెట్టాను. ఈ మాట అడగటం మర్చిపోయాను, ఈ ఇల్లు ఎలా గడుస్తుంది అని. అయితే ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ మొదటి నుంచే తెచ్చి ఉంచారు. నేను అతడి తమ్ముడి నెంబర్కి డయల్ చేశాను, కానీ ఆ నెంబర్ అందుబాటులో లేదు అని వచ్చింది. నేను మధ్యాహ్నానికి లంచ్ సిద్ధం చేశాను. నా ఇంట్లో రోజు ఇలా జరగటం మొదలైంది. ఒకరోజు హఠాత్తుగా నా భర్త ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళాడు. నాకు తెలియటం లేదు. నేను చాలా ఆందోళన చెందుతున్నాను. బహుశా అతను ఇంటి నుండి పారిపోయి ఉంటాడు అనుకున్నాను. అందుకే నేను తన తమ్ముడికి ఫోన్ చేశాను. అవును, తను కొన్నిసార్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు, కానీ తిరిగి వస్తాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రాత్రిలోగా తిరిగి వస్తాడు. ఒకవేళ రాత్రి అయినా తిరిగి రాకపోతే అప్పుడు మీరు నాతో చెప్పండి అని అనడంతో నేను సరే అని ఫోన్ పెట్టేశాను. రాత్రి కాగానే నా భర్త తిరిగి ఇంటికి వచ్చాడు. అతడి చేతిలో ఉన్న ఏదో వస్తువును నా చేతికి అందించాడు. దాన్ని తెరిచి చూసేసరికే లోపల పూలు కనిపించాయి. నేను అడిగాను, ఇదేంటి అంటే, నేను నీకోసం తెచ్చాను అని అనడంతో నేను ఆశ్చర్యపోయాను. ఆ పువ్వులను నా దగ్గర ఉంచి తను అవతల గదికి వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత గది లోపల నుండి గడియ పెట్టి ఉండటం గమనించాను. ఆ ఇంట్లో నాకు రోజులు బాగా గడుస్తున్నాయి. నేను ఊహించినట్లు ఇక్కడ ఏమీ జరగటం లేదు. ఖచ్చితంగా అంతా బాగానే ఉంది. నా భర్త నా కోసం రోజు ఏదో ఒకటి తెచ్చేవాడు. అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. ఇంట్లో కూడా అన్ని వస్తువులు అందుబాటులో ఉండేవి. ఇంట్లో సరుకులన్నీ అయిపోవడంతో ఒకరోజు అతడి తమ్ముడు ఇంటికి వచ్చాడు. అతను వచ్చి నాకు 20,000 రూపాయలు ఇవ్వడంతో, ఈ ఇంటిని మీరే నడిపిస్తున్నారా అని అడిగాను. లేదు, అలాంటిదేమీ లేదు. నిజానికి అద్దెకి మా అన్న తమ్ములు ఇద్దరి పేరు మీద కొన్ని షాపులు ఉన్నాయి. వాటి అద్దె వస్తుంది కాబట్టి అద్దె నుండి నెలకు 2 సార్లు 20 నుంచి 25 ఏళ్ళ వరకు ఇస్తుంటారు. వదిన, మీకు 15వ తేదీ 20,000 అందజేస్తాను. ఈరోజు 1వ తేదీ కావడంతో నేను మీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పడంతో నేను సరే అని చెప్పి ఇంట్లో అవసరమయ్యే వస్తువులను తెచ్చుకున్నాను. ఆ ఇంట్లో టీవీ ఉంది, ఏసీ కూడా ఉంది, మరియు ప్రతి వస్తువు ఉంది. ఒకరోజు మర్చిపోయి దారి తప్పి మా అన్న వదిన నా ఇంటికి వచ్చారు. వాళ్ళకు తెలుసు నా పెళ్ళి ఒక పిచ్చివాడితో చేయబడింది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూడటానికి వారు వచ్చి ఉంటారని నాకు తెలుసు. కానీ నన్ను చూడగానే వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పుడు నేను కొత్త డ్రెస్ వేసుకొని ఉండడంతో మా వదిన ఇలా అడిగింది, ఈ కొత్త డ్రెస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వ్యక్తులు నీకోసం కేవలం 2 జతల బట్టలు మాత్రమే తెచ్చారు. మరి మేము కూడా నీకోసం ఎటువంటి బట్టలు తీసుకురాలేదు అనడంతో, వదిన, నా భర్త నా కోసం తెచ్చాడు అని అనడంతో, నీ భర్తకు అయితే ముఖము చేతులు సరిగ్గా కడుక్కోవడం కూడా రాదు. అలాంటి వాడు నీ కోసం ఎక్కడి నుంచి బట్టలు తీసుకొని వస్తాడు అనడంతో, అతడే నా కోసం తీసుకొని వచ్చాడు. తనకు చేతులు ముఖం కడుక్కోవడం తెలియదని మీతో ఎవరు చెప్పారు? నేను మీకు చూపిస్తాను, చూడండి నా కోసం తను ఏమేమి తెచ్చాడో అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూపించగానే తను కూడా ఆశ్చర్యపోయింది. అతడు ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు? ఎక్కడి నుంచో దొంగతనం చేసి తీసుకొని రావట్లేదు కదా అనడంతో, వదిన, ఖచ్చితంగా ఈ వస్తువులన్నీ కొత్తవి, లేదా ఈ వస్తువుల్ని కొత్త వాటిలా కనిపించటం లేదు. ఆమెకి ఏం జరిగింది? బాణం లక్ష్యాన్ని తాగినట్లు లేదు. ఎందుకంటే తను నాకు ఏదైనా చెడు చేయాలనుకుంది. కానీ నాకు చెడు జరగకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లుంది. నేను కూడా గర్వంగా తలెత్తి ఇంట్లోని వస్తువులన్నీ చూపించాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా వదిన ఇలా అంది, బహుశా మేము తొందరపడి
మీ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నాము. కానీ నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉన్నావు. నేను మా అన్నతో కూడా చెప్పాను. అన్నయ్య, మీరేమీ తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. నాకు ఏ సమస్య లేదు. నాకు ఈ ఇంట్లో ఏ వస్తువు కొరత కూడా లేదు. మనము పేదవాళ్ళమే. మనలాంటి వాళ్ళకి పేదింటి వాళ్ళతోనే పెళ్లి జరుగుతుంది. కానీ నా పెళ్లి విషయంలో వేరే జరిగింది. వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు. ఈ ఇంట్లో ఏసీ కూడా ఉంది. ఇక్కడ వేడి కూడా ఉండదు. ఏసీ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నా మాటలు వింటుంటే మా వదిన ముఖం వెలవెలపోయింది. నాకు తెలుసు, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మా వదిన అన్నతో గొడవ పెట్టుకుంటుంది. ఇది మంచి విషయం. నా సంతోషాన్ని చూసి వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఇది వాళ్లకు ఒక భరించలేని శిక్ష. నా భర్త నాతో మాట్లాడేవాడు కాదు. అయినా నన్ను బాగా చూసుకుంటాడు. నాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చిపెడతాడు. ఒకరోజు ఇంట్లో నడుస్తూ ఉంటే నా కాలికి ఏదో వస్తువు తగిలి గాయమయ్యింది. ఆయన వెంటనే నా కాలికి కట్టారు. కానీ రాత్రి అయిన వెంటనే వేరే గదిలోకి వెళ్ళిపోయి గొళ్ళెం పెట్టుకునేవారు. నేను చాలా బాధపడేదాన్ని. ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది ఏ రకమైన సమస్య అర్థం కావటం లేదే. నేను ఆయనతో మాట్లాడాలని అనుకున్నాను. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుదామనుకున్నాను. నేను చాలా పుస్తకాల్లో, సినిమాల్లో చూశాను. ఒక వ్యక్తితో ప్రేమగా ఉండటం వల్ల ఆ వ్యక్తికి ఉన్న జబ్బు నయమైపోతుందని. ఈయన కూడా అదే విధంగా ఉన్న సమస్య తగ్గిపోయినట్లయితే ఈ ప్రపంచంలోనే ఇతను ఒక మంచి భర్తగా ఉంటాడు. ఎందుకంటే ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. యుక్త వయస్కుడు. డబ్బులకు ఏం కొదవలేదు. ఈ ఇల్లు కూడా ఆయనదే. ఈ వస్తువులన్నీ కూడా ఆయనవే. నేను అనుకున్నట్లు జరిగినట్లయితే నా జీవితం ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుంది. కానీ ఆయన నాతో అస్సలు మాట్లాడరు. నా స్నేహితురాలు ఒకరు మెంటల్ డాక్టర్గా ఉన్నారు. తను ఒకసారి చెప్పింది, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రేమ, అభిమానాలు అవసరం ఉంటాయి. వాటిని చూపించడం వల్ల వాళ్ళు సామాన్యమైన వాళ్ళుగా మారగలరు అని. కానీ ఈ విషయంలో దానికి విరుద్ధంగా జరిగింది. నాకు రాను రాను సమస్య అర్థమవుతుంది. కానీ ఎటువంటి సమస్య ఉంటుంది? అది ఆ గదితో ముడిపడి ఉంది. ఎందుకంటే నా భర్త ఎల్లప్పుడూ ఆ గదితోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటారు. ఆ గదిలో ఏముంది? ఆయన అక్కడ ఏం చేస్తుంటారు? అది కనిపెట్టాలనుకున్నాను. నేను ఆ గదిలోకి వెళ్ళి చూశాను. కానీ అక్కడ ఏమీ లేదు. మా వదిన అందరితో చెప్పుకుంటుంది, నా ఆడబిడ్డకి ఒక పిచ్చివాడితో పెళ్లి జరిగింది. కానీ తన పరిస్థితి చాలా బాగుంది. తను చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పుకుంటుంది. ఈ విషయం నా దాకా కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంటికి యజమానిని నేను. ఇక్కడంతా నేను చెప్పినట్లే జరుగుతుంది. నాకు దేనికి కొరత లేదు. డబ్బులు కూడా పుష్కలంగా ఉన్నాయి. నా భర్త కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు. రోజు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తూ ఉంటారు. ఆయన రోజు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. ఒకరోజు ఆయన ఎక్కడికి వెళుతున్నారో అని ఆయన వెనకాలే నేను కొంత దూరం అనుసరించాను. కానీ ఆయన ఉన్నట్లుండి మాయమైపోయారు. నేను అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాను. నాకు దారులు కూడా సరిగ్గా తెలియదు. ఆయన నా కళ్ళ ముందే ఉన్నట్టుండి ఏటో వెళ్ళిపోయారు. ఆయనకి దారులన్నీ బాగా తెలిసినట్లుంది. నేను ఎక్కడ దారి తప్పుతానో అని అనుకొని ఇంటికి తిరిగి వచ్చేసాను. బహుశా ఆయన పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళి ఉంటారు. ఆయన దగ్గర ఆడుకునే వస్తువులు చాలా ఉన్నాయి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళారు అని దాని మీద నేను ఎక్కువగా ఆలోచించలేదు. కానీ ఆయన గదిలో ఏం చేస్తుంటారు అది తెలుసుకోవాలనే తపన నాలో ఎక్కువైంది. ఆయన ఉదయాన్నే రూమ్కి తాళం వేసి వెళ్ళిపోతుంటారు. ఒకరోజు నేను ఆ తాళాన్ని మాయం చేసి దాచిపెట్టేశాను. ఆయన అటు ఇటు చూసి వెతికి చివరికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయారు. నా ప్లాన్ ఏంటంటే నేను ముందే వెళ్ళి ఆ గదిలో దాక్కొని ఉండి ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని గమనించాలి అని అనుకున్నాను. ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ముందు నన్నే వెతికేవారు.
అప్పుడప్పుడు నాతో కొద్దిగా మాట్లాడేవారు. ఆయనకు నా పేరు కూడా గుర్తుంది. నన్ను పేరుతోనే పిలిచేవారు. ఆయన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉండేది. ఇతను కూడా ఒకరికి కొడుకే కదా, మంచి వయసులో ఉన్నారు, చాలా అందంగా కూడా ఉన్నారు. ఇతని జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇతను పుట్టినప్పుడు పిచ్చివాడిగా పుట్టాడు. అలా పుట్టిన వాళ్ళకి వయసు పెరిగినా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంతోనే ఉంటారు. ఇతనికి ఏదైనా షాక్ కలిగే సందర్భం వచ్చి ఉంటుంది, అందుకే ఇలా అయ్యారు. నేను వాళ్ళ తమ్ముడిని కూడా అడిగాను, కానీ ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా సమయం వస్తే మీకే తెలుస్తుంది అని దాటేసేవారు. సమయం వస్తే అన్నారు. ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని ఆలోచించాను. నాకు ఆయన చిన్నప్పటి ఫోటో చాలా కోపంగా గర్వంగా ఉండే మనిషిలాగా కనపడ్డారు. చాలా అందంగా కూడా ఉన్నారు. అలా ఉండేవాడు ఇలా కావడానికి కారణం ఏంటి? ఎవరి దిష్టైనా తగిలి ఉంటుందా? మనసులో ఇలాంటి ఎన్నో ఆలోచనలతో నేను సందిగ్ధంలో ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా నేను విషయం ఏంటో తెలుసుకోవాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాను. నేను ఆయన గదిలోకి వెళ్ళి దాక్కున్నాను. అతను వచ్చి ఇల్లు మొత్తం నా కోసం వెతికారు. నేను ఎక్కడా కనపడకపోయేసరికే నాతో పాటు నా కోసం తెచ్చిన వస్తువును అక్కడ పెట్టి తన గదిలోకి వచ్చి లోపల నుంచి గొళ్ళెం పెట్టుకున్నారు. వచ్చి కుర్చీలు తలపట్టుకొని కూర్చున్నారు. నేను దాక్కొని ఆయన చేసేవన్నీ గమనిస్తూ ఉన్నాను. నేను ఆ గదిలో దాక్కొని ఉంటాను అన్న విషయం ఆయన దృష్టిలో లేదు. ఆయన తల ఎలా పట్టుకొని ఉన్నారంటే ఎవరో మేధావి చాలా తీక్షణంగా ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు ఉన్నారు. ఆ ముఖంలో పిచ్చివాడిలా ఉండే హావభావాలు ఏ మాత్రం లేవు. నాకు చాలా గందరగోళంగా కనిపిస్తుంది. ఏదో విషయం ఉంది, కానీ అది సామాన్యమైంది కాదు. కొంతసేపటి తర్వాత ఆయన జేబులో నుంచి ఒక పెద్ద ఫోన్ తీశారు. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద ఫోన్ ఈయన దగ్గరికి ఎలా వచ్చింది అని. ఫోన్ కూడా చాలా బాగుంది. ఏ విధంగా కూడా ఆయన ఎవరిని పలకరించరు. సామాన్యంగా ఆయన వస్తువులన్నీ పగిలిపోయి ఉండేవి. ఆయన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు ప్రవర్తన చూస్తుంటే నాలో గందరగోళం ఎక్కువైంది. ఆయన చాలా నార్మల్గా మాట్లాడుతున్నారు. పిచ్చివాడికి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు. ఆయన మాటలు ఈ విధంగా చెప్తున్నారు. నేను డబ్బులు బిజినెస్లో పెట్టాను, నా అదృష్టం బాగుంటే నాకు లాభాలు వస్తాయి. ఈ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నా భర్త ప్రపంచం ముందు పిచ్చివాడిలా ఉన్నారు. ఇక్కడ చూస్తే పెద్ద మేధావిలాగా, పెద్ద వ్యాపారవేత్తలాగా మాట్లాడుతున్నారు. నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నారు? కనీసం నాకైనా నిజం చెప్పొచ్చు కదా. నేను కటన్ వెనకాల నుంచి ముందుకు వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకొంచెం సేపు చూద్దాం ఏం చేస్తారు అని ఆయన గమనిస్తున్నాను. కొంతసేపటి తరువాత జేబులో నుంచి చాలా డబ్బు తీసి పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టారు. మళ్ళీ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఆ మాటలను బట్టి ఆయన ఎవరికి ఫోన్ చేశారో నాకు అర్థమైంది. ఆయన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశారు. ఆయన ఈ విధంగా అంటున్నారు. నా మనసు చెప్తుంది అనుపమకి అన్ని విషయాలు చెప్పేయాలని. ఆమె నా భార్య. ఆమెతో నా జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. వాళ్ళ తమ్ముడు తొందరపడొద్దన్నయ్యా అన్నాడు. దీనిలో తొందరపాటు ఏముంది? నా పెళ్లి జరిగి 4 నెలలు అయిపోయింది. ఈ మాటలు విని నేను ముందుకు వచ్చేశాను. నన్ను చూడగానే ఆయన ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఫోన్ని ఒక పక్కకు పెట్టేశారు. నేను అన్నాను, ఏంది ఇదంతా? ప్రపంచం ముందు పిచ్చివాడిగా ఉండి ఇక్కడ మాత్రం నార్మల్గా ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? నాకు తెలియాలి అని అడిగాను. నేను నీకు ఈరోజు రేపట్లో నిజం చెప్పాలని అనుకున్నాను. ఈ లోపల ఇదంతా జరిగింది. నాకు ఇప్పుడే నిజం తెలియాలి, చెప్పండి అని ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు అని అన్నారు. నాకు తెలియదు, నా మనసుకు చాలా బాధగా ఉంది. నా కళ్ళ నుండి నీరు కారిపోతుంది. నాకు ఇప్పటికైనా నిజం చెప్పండి అన్నాను. ఆయన చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను. ఆయన ఈ ఏరియాలో మంచి విద్యావంతుడు, మంచి తెలివితేటలు కలిగిన వ్యక్తి, మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఇప్పటికే నేను ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాను.
రాత్రిపూట ఆన్లైన్లో కూడా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాను. మరి ఇప్పుడు ఎందుకు ప్రపంచం ముందు పిచ్చివాడిలా తిరుగుతున్నారు అని అడగగా, నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. మేమంతా ఒకసారి టూర్ వెళ్ళాం. అక్కడ మా మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో మా చేతిలో ఒక వ్యక్తి చనిపోయాడు. మా స్నేహితులందరూ అక్కడి నుంచి పారిపోయారు. నేను మాత్రం అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడ ఉండిపోయాను. వాళ్ళంతా నన్ను ఇరికించారు. ఒకవేళ నేను పిచ్చివాడిగా నటించకపోయి ఉంటే నాకు పెద్ద శిక్ష పడి ఉండేది. నా జీవితం మొత్తం జైల్లో గడపాల్సి వచ్చేది. అతని కుటుంబ సభ్యులు ఇప్పటికీ మా వీధిలోనే ఉన్నారు. నా వల్ల వాళ్ళ కుటుంబానికి తీరని నష్టం కలిగిందని భావిస్తున్నారు. దీనికి కారణంగా నేను పిచ్చివాడిలా నటించవలసి వచ్చింది. అతి త్వరలోనే వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోబోతున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తిపాస్తులు ఇంటిని కూడా అమ్మేశారు. నెల రోజుల లోపల వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళబోతున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు నచ్చినట్లు నేను ఉండవచ్చు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఈ విషయం మొత్తం చెప్దామని అనుకున్నాను. కానీ ఈ లోపలే ఇలా జరిగిపోయింది. మీ అన్నయ్య నీ సంబంధం తీసుకొని వచ్చినప్పుడు నాకు పిచ్చి ఉన్నా కూడా మీ అన్నయ్య నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. నీ పరిస్థితి మీ ఇంట్లో ఏంటో నాకు అర్థమైంది. అందుకే నేను నిన్ను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నాను. నిన్ను ఆ ఇంటి నుంచి వాళ్ళ నుంచి కాపాడాలని, కొంచెం పుణ్యం సంపాదించాలని అనుకున్నాను. నేను నిజంగా ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా బాగుంటావు. బయటికి పని మీద వెళ్ళినప్పుడు కూడా నాకు నీ ఆలోచనలే వెంబడిస్తూ ఉంటాయి. నా కళ్ళ ముందు నీ రూపమే కనిపిస్తుంది. నీకు ఏదైనా బహుమతి తీసుకొని వద్దామని అనుకుంటూ ఉంటాను. నువ్వు ఎక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితులకు చిరాకు చెంది ఈ పిచ్చివాడితో నేనెందుకు జీవితం పంచుకోవాలి అని నన్ను వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతామేమో అని దిగులుగా ఉండేది. అందుకే ఎల్లప్పుడూ నీ కోసం బహుమతులు తీసుకొని వచ్చేవాడిని. నీ అవసరాలన్నీ తీర్చేవాడిని. నా పరిస్థితులు బాగా లేకపోయినా నిన్ను ఎప్పుడూ సంతోషంగా చూడాలని కోరుకున్నాను. నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను. ఈ మాటలు విని నా కళ్ళ నుంచి మళ్ళీ నీరు కారుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు అని సమాధానం చెప్పాను. చాలా విచిత్రంగా ఉంది. ఆనందం వచ్చిన ఏడుపే, బాధ కలిగిన ఏడుపేనా? నేను నీ భర్తని. మన జీవితం చాలా సుఖ సంతోషాలతో ఉండబోతుంది. ఒక నెల పిచ్చివాని వల్లే నటించవలసి ఉంది, అంతే. దీని తర్వాత అంతా మామూలుగా ఉంటుంది. నేను అన్నాను, నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఆలోచిస్తున్నాను, ఇన్నాళ్ళకి దేవుడు నా పుణ్యానికి ప్రతిఫలంగా మిమ్మల్ని నాకు ఇచ్చాడు. నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు, బాధ పెట్టలేదు, అపకారము చేయలేదు. మా అన్నయ్య నాకు అపకారం చేయాలని చూశారు. మీకు బాగున్నందున నాకు ఆనందంగా ఉంది. నువ్వేమీ ఇబ్బంది పడద్దు, అంతా బాగానే ఉంది. నేను నీ భర్తని. నిన్ను ఆనందంగా చూసుకోవడం నా బాధ్యత. మన జీవితం చాలా సుఖ సంతోషాలతో ఉండబోతుంది. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. నేను మా ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని అందరికీ చెప్పుకోవటం, ఆయనకు బాగైపోవటం అంతా జరిగిపోయింది. మా జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది. సకులు, ఒక మంచి మాట. ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత అన్యాయం చేసినా అదృష్టవంతులను పాడు చేయలేం, దురదృష్టవంతులను బాగు చేయలేరు. ఆమెకు సొంత అన్నావదినలు చెడు చేయాలని చూసినా ఆమెకు అంతా మంచి జరిగింది. ఎవరు ఏం చేసినా దేవుడు రాసి రాతను మార్చలేరు. అవకాశం దొరికింది కదా అని ఇతరులకు హాని చేయకూడదు. దేవుడు పంచభూతాలు చూస్తూ ఉంటాయి, జాగ్రత్త. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సకులు, కథ సమాప్తం. మీ అంజలి.